నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గొల్ల రాజేష్ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నో సేవా కార్యక్రమాలు నంద్యాల ప్రాంతం చేస్తూ వస్తున్నారు. గడిచిన మోందా తుఫాను వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న కౌలు రైతులను ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిగా 3,000 రూపాయలు దాదాపు 4 లక్షల రూపాయలుగా అందించారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో ట్యాబ్లెట్లు మందులు కొనుగోలుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ప్రతి నెల 2,000 రూపాయలు 2.5 లక్షలు దగ్గర పంచుతూ 2 విడతలుగా పంచారు. డిగ్రీ 2023 పూర్తి చేసుకొని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారి ఖర్చులు వాళ్ళ మెటీరియల్ నిమిత్తం ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తున్నారు. నేడు విశాలాక్షి పథకం ద్వారా పేదల కడుపులను నింపాలని రుచికరమైన నాణ్యత శుచికరమైన 2 పుల్కా కర్రీ పప్పు కేవలం 1 రూపాయికే నాణ్యతకరమైనటువంటి ఆహారాన్ని అందిస్తున్నారు. దీని అడ్రస్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా డాక్టర్ అమరావతి హాస్పిటల్ పక్కన ఉన్న సలీంనగర్ పోవు దారిలో ఈ ఆఫీస్ కలదు. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని, మీ ఆశీర్వాదం గొల్ల రాజేష్కు అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. అన్నమైన గోణ చాలా మంచి పని గోణ రాజేష్ అన్న చాలా మంచి ఫుడ్ ఏర్పాటు చేశాడు. మేము ఇక్కడనే ఆటోలకు వర్క్ చేసుకుంటాము. 1 రూపాయికి దొరకడం, వాటర్ బయటకు దొరకడం లేదు. చాలా మంచి ఫుడ్ పెడుతున్నాను అన్నకు. అన్న గోల రాజేష్ అనే మంచి 1 రూపాయికే 2 రొట్టె కర్రీ చాలా మంచిది, బాగుంది. మీ ఆటో దొరుకునే మంచి నేను 1 రూపాయికే బాగా చాలా మంచిగా పెట్టినారు. ఎట్లుంది క్వాలిటీ? ఎట్లుంది అంటే 1 రూపాయికే పుల్కా కర్రీ దాల్ అంటే ఎట్లుంటుంది? రుచి పుల్కా బాగుందా? కర్రీ బాగుంది కదా? రూపాయికి ఇస్తున్నారు. భగవంతుడు సల్లగా పెట్టినట్టు పెట్టి అన్నదాత అలాగే పెట్టాలని నంద్యాలలో నంద్యాల ప్రజలకు శుభపరిణామము, మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త మంచి దయార్థ హృదయంతో గతంలో నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు మన గోల రాజేష్ గారు. గతంలో చూసుకుంటే కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున దాదాపు 4 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మళ్ళీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో వాళ్లకు కూడా ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2 విడతలు అయిపోయాయి. అదేవిధంగా నిరుద్యోగ ఉపాధి వికాస వృత్తి కూడా మేము అందించడం జరిగింది విద్యార్థులకు. ఈరోజు ముఖ్యంగా విశాలాక్షి పథకం ద్వారా కేవలం 1 రూపాయికే 1 ప్లేటు పుల్కా కర్రీ దాల్ కేవలం 1 రూపాయిగా అందిస్తున్నాము. నంద్యాల పట్టణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి మంచి సంకల్పం, దృఢ సంకల్పంతో అన్నగారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నంద్యాలకు ఎవరైనా మన జిల్లాగా అయింది కాబట్టి ఏదైనా కార్యం కోసము, పనుల కోసము కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. సో వారికి హోటల్ పోయి తినాలంటే ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ విధంగా లేకుండా కేవలం 1 రూపాయికే 1 ప్లేట్ పుల్కా కర్రీ పప్పు అందిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, ఇది నిరంతరంగా విశాలాక్షి ఆశీస్సులతో, ఆ తల్లి ఆశీస్సులతో కొనసాగుతుందని, ఆ విశాలాక్షి దేవి కూడా మన గొల్ల రాజన్న గారికి అన్ని విధాలుగా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు. విశాలాక్షి అనే పథకం ద్వారా పేదల కడుపు నింపే ఉద్దేశంతో 1 రూపాయికే 1 ప్లేట్ చపాతీ కర్రీ పప్పు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గొల్ల రాజేష్
నంద్యాల పట్టణ ప్రజలకు తన వంతుగా సహకారము సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉచితంగా కౌలు రైతులకు 3,000 రూపాయలు అయితేనేమి, అలాగే వ్యాధిగ్రస్తులకు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 అయితేనేమి, అలాగే నిరుద్యోగులు 2,000 రూపాయలు కూడా గతంలో ఇచ్చినాడు. ఇప్పుడు ఈరోజు నూతనంగా విశాలాక్షి అనే పథకం ద్వారా ప్రతి పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో గతంలో ఎస్పీ రెడ్డి రొట్టె పప్పు ఇచ్చినట్లు ఈయన మదర్ తెరీసా స్ఫూర్తితో ₹1కి 2 చపాతీలు, కర్రీ, అలాగే పప్పు కూడా ఇస్తున్నాడు. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అలాగే నంద్యాల పట్టణ ప్రజల తరఫున గోళ రాజేష్ గారికి, అలాగే ఇక్కడ సమన్వయకర్త దూర్భాష గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ₹1కి 2 చపాతీ, కర్రీ, పప్పు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజల కోసం, కడుపు నిండడం కోసం ఈయన చేసే మంచి కార్యక్రమాలలో ఇదొకటి. అనేక కార్యక్రమాలు మంచి కోసం చేసినటువంటి గోళ్ళ రాజేష్ నంద్యాల వాసి కావడం, మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కావడం చాలా అదృష్టము. ఈ నంద్యాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ, అలాగే గతంలో 20 సంవత్సరాల కిందట ఎస్పీ రెడ్డి గారు ఇదే పథకం ప్రారంభం చేసినారు. ఆయన ₹1కి రొట్టె పప్పు అని. ఆ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ₹1కి భోజనం కూడా పెట్టినారు. ఇలాగే కొనసాగి ఆయన చైర్మన్ పదవి కాడి నుంచి ఎంపీ వరకు స్థానానికి తీసుకెళ్ళిపోయింది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఆయనకు ముందు నడిపింది. కాబట్టి ఈయన కూడా ఉత్తర్వుల్లో మనకు రాజకీయంగా కానీ వ్యాపారంలో కానీ ప్రజలకు ఇలాగే సేవలు చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి ఎదిగిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.